దానికి దాదాపు 10-11 రకాలైనటువంటి ఒక అనుమతులు తీసుకోవాలని చెప్పని మనకు రూల్స్ చెప్తా ఉన్నాయి. చెప్పని ప్లాంట్ పెట్టక ముందే పీసీబీ నుండి అనుమతి పొందాలా అనేటువంటిది మొట్టమొదటి నియమ నిబంధన. రెండవది సిటిఓ కాన్సెంట్ టు ఆపరేట్ అని చెప్పని ఇక్కడ ఈ యంత్రాలు ఏర్పరచాలంటే కూడా వాటిని నిర్వహించాలంటే కూడా కాన్సెంట్ టు ఆపరేషన్ అని చెప్పని పీసీబీ నుండి ఇంకొక అనుమతి తీసుకోవాలా. తర్వాత మైనింగ్ లీజ్ గానీ క్వారీ పర్మిట్ గానీ గనుల శాఖ నుండి ఏడి మైన్స్ నుండి పూర్తి స్థాయి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత దీనికి పర్మిషన్ ఇవ్వాలా. నాలుగవది గ్రామ పంచాయతీ ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఐదవది పర్యావరణ క్లియరెన్స్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరవది వాటర్ యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఒక ఎన్ఓసి ఇవ్వాలా. ఏడవది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలా. తర్వాత సైట్ ప్లాన్ అండ్ టెక్నికల్ రిపోర్ట్ అని చెప్పని మొత్తం కూడా ప్లాంట్ లేఅవుట్ తర్వాత ఈ సైంటిఫిక్ రిపోర్ట్ అంతా కూడా తయారు చేసి డిపిఆర్ చేసి దానిపైన ప్రభుత్వం ఒక రకమైనటువంటి ఒక అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఇండస్ట్రీ కిందికి వస్తుంది. ఇండస్ట్రీ కిందికి వచ్చినప్పుడు టీఎస్ఎస్ పీడీసీఎల్ నుండి పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ అనేటువంటి వాళ్ళ మొత్తం మీద ఈ 9 పర్మిషన్లు ఇస్తే తప్ప రాష్ట్రంలో మీరైనా నేనైనా ఎక్కడన్నా చిన్న క్రషర్ పెట్టుకోవాలంటే కూడా ఈ 9 పర్మిషన్లు కావాలని చెప్పని నియమ నిబంధనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఎవరికి అల్లుడినా అత్తసమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ 111 జీవోలో ఉన్నటువంటి ఒక భూమిలో అక్రమ మైనింగ్ చేయడంతో పాటు ఏ ఒక్క పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రకృతిని దోచుకుంటున్నటువంటి రాక్షసులు గద్దలు ఇవాళ రాష్ట్రాన్ని రాజ్యం ఏలుతున్నటువంటి ఒక పరిస్థితి. కంచె చేను వేసినట్లుగా ఉన్నటువంటి ఒక వార్తల నేపథ్యంలో ఏంటంటే ఇవంతా కూడా ఎప్పుడో 2000 సంవత్సరంలోనో అంతకుముందు ఎప్పుడో 1999లో ఎప్పుడో ఇది మూతబడ్డ క్రషర్. ఇది ఒకసారి ఒక క్రషర్ మూతబడ్డ తర్వాత ఆ ప్రాపర్టీ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ కే చెందుతుంది. మళ్ళా దాన్ని ఓపెన్ చేయాలంటే ఇట్స్ న్యూ ఓపెనింగ్. దానికి తప్పనిసరిగా అన్ని పర్మిషన్స్ తీసుకోవాలా, మొత్తం ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ రావాలా. అన్ని వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని పునః ప్రారంభించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరు ఏ రకంగా లీజ్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిండ్రు, డాక్యుమెంట్లు అడిగినాం ఇక్కడ మేనేజర్ను. ఏమైనా నీ దగ్గర ఏమైనా సైట్లో పర్మిషన్ డాక్యుమెంట్లు ఉన్నాయా ఏమంటే ఏం లేవు సార్, ఇక్కడ ఏసీ రూమ్ ఉంది, కుర్చీలు బల్లలు ఉన్నాయి తప్ప ఏం లేవు అని చెప్పని ఇవాళ చెప్తా ఉన్నారు. దొంగలు దేశాలు పంచుకున్నట్లుగా ఇష్టారాజ్యంగా వీళ్ళు దోపిడీ ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం. తెలంగాణ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి ఒక దోపిడీకి ప్రయోగశాలగా మారిపోయింది వాళ్ళు అనడానికి ఇది నిదర్శనం. ఒక పక్కన రేవంత్ రెడ్డి దోచుక తింటాడు, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దోచుక తింటా ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి వాళ్ళ ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక మైనింగ్ కు పాల్పడతా ఉన్నారు. ఇక్కడ శబ్ద కాలుష్యం